తెలంగాణలో రైతన్నలకు యూరియా కష్టాలు వీడడం లేదు. మంచిర్యాల జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. చెన్నూరు మార్కెట్ యార్డ్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. భీమిని మండలం వెంకటాపూర్లో యూరియా కోసం సహకార సంఘం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. యూరియా సకాలంలో అందడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. యూరియాను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. నేను ఒక్కడు మాట్లాడితేనే ఒక్కడి కంట అని మేము మీద సపరేట్ మీలైన చూకుంటారా మా వాడు ఎదుకాలు వచ్చినప్పుడు మీద కాడికి వచ్చిండు మీ మొండిదాన్ని కాలు మన ఏదైనా చేసుకుంటే చెన్నూరు నియోజకవర్గంలో గత వారం 10 రోజుల నుంచి ఈ యొక్క రైతులు మందు బస్తాల కోసం వారి ఎరువుల కోసం చెన్నూరు మండల కేంద్రానికి వచ్చిన ఎరువులన్నీ ఏమైనాయి మంత్రి వివేక్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సింగిల్ విండో చైర్మన్ గారు మరి ఇతర మండలాలకు, ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు తరలించిందట. ఇదే ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. మరి మీరేమన్నా అంటే ప్రతిపక్షంగా మేము చేస్తే మా మీద వందలాది కేసులు బనాయిస్తా ఉన్నారు. మేము కేసులో భయపడే వ్యక్తులం కాదు. మీరు తక్షణమే ఇక్కడికి వచ్చిన ఎరువులు ఏ రైతుకి ఎన్ని ఇచ్చిండ్రో అక్కడ రికార్డు పరంగా చూడాలా. ఇక్కడ చిన్నకారు రైతులు ఉన్నారు. స్వతహాగా రైతులు ఇక్కడికి వచ్చి చెప్పులు దర్శనమిస్తా ఉన్నాయి. ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కాడికి వస్తే నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. రైతులకు కోపం వస్తే, రైతు కన్నెర చేస్తే ఎద్దేడిచిన వ్యవసాయము, రైతు ఏడిచిన రాజ్యము బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. తక్షణమే మంత్రి వివేక్ గారు స్పందించి ఇక్కడ ఏ రైతులకు వారి రైతుల కారాన్ని చూచి మరి వారికి మందు బస్తాలు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా నేను తెలియజేస్తాను. చెన్నూరు మండలంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ మందు బస్తాల కొరత కొద్ది చిన్నకారు రైతులందరము మేము ఇట్లా చెన్నూరు మండలికి వచ్చి వ్యవసాయాలు ఇడిచిపెట్టుకొని వచ్చి మేము మందు బస్తాల కోసము మేము తిరుగుతున్నాము. మా వ్యవసాయాలన్నీ ఎక్కడెక్కడ పోతున్నాయి, పనులని పోతున్నాయి. ఇక్కడ పట్టించుకునే నాదు లేడు. ఈ చెన్నూరు మండలికి వచ్చిన మందు బస్తాల ఎరువులన్నీ ఏమైపోతున్నాయి, మా రైతులకు అందడం లేదు. గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు అన్ని దుకాణాల్లో మేము మందు బస్తాలు కొనుక్కొని ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోయేటోళ్ళము. ఇప్పుడు గ్రామాల రైతులం అందరం ఇక్కడ గత వారం ఉంది ఇక్కడ మేము ఉంటాంటే ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లకే మందు బస్తాలు పోతున్నాయి. మా రైతులకు ఒక్క మందు బస్తాలు లేదు. నిన్న పొద్దున్నాక ఉండంగా ఒక లారీ వస్తే దాన్ని తీసి లోపల వేసుకున్నారు మార్కెట్లో. పోలీసు వాళ్ళ బందోబస్తు పిలిపించుకొని ఇక్కడ వాళ్ళేం పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని అన్ని లాగేసుకొని ఆ పోలీసు స్టేషన్లో తాళం పెట్టిన ఏసఐ సాబు ఆ స్టేషన్కు తాళం లేదు. ఇప్పటికి రైతులం 6 గంటలకు వచ్చి ఇక్కడ మళ్ళాడతాము. మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు. ఇక్కడి మంత్రులు ఏం పని చేస్తాను, ఇక్కడ లీడర్లు ఏం పని చేస్తాను అని మేము మాట్లాడుతున్నాము. రైతులను ఆదుకోవాలని ఈ సమయంలో మేము చెప్తున్నాము.